దళిత ద్రోహి కాంగ్రెస్ కొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తికి జరిగినటువంటి అవమానాన్ని తలుచుకుంటే అప్పుడు తెలంగాణ మొత్తం తలదించుకునేటువంటి పరిస్థితి. ఎవరికి? వీళ్ళ దొరవారు, వీళ్ళ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ చేతుల. ఆయన ఒక మంత్రి, కేసీఆర్ క్యాబినెట్లా ఒక మంత్రి ఉండి ఒక ప్రెస్ మీట్లా పక్కన కేసీఆర్ పక్కన కూర్చుంటే నువ్వు దళితులు నా పక్కన కూర్చుంటావు అనే అహంకారం మీద పక్కకు జరుగు అని చెప్పేసి 3వ చైరో 4వ చైరో వేసిండు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అరే బిల్లాకి ఇస్తేంది, రంగాకి ఇస్తేంది, మన అయ్యా చార్లెస్ శోభరాజ్కి ఇస్తేంది అధ్యక్ష పదవి, వాళ్ళంతా ఒకటే కదా, ఒక దళితునికి ఇస్తే బాగుంటుంది కదా, మా పార్టీని మేము దళితుడిని మల్లికార్జున ఖర్గే పార్టీకి అధ్యక్షుని చేసినామని ఒక మంచి మాట మాట్లాడి ఒక దళితుడిగా దాన్ని స్వాగతించాల్సింది పోయి దొరకు ఊడిగం చేసే కార్యక్రమం చేసి నమస్తే తెలంగాణలో చింది. నీ పార్టీ దుర్మార్గం చరిత్ర తెలుసుకో రేవంత్. నీకు జరిగిన అవమానం తెలుసుకుంటే నువ్వు ఆ పార్టీలో ఉండొద్దు. ఏమొచ్చింది? ఇంత అవమానం జరిగిన అందు గురించి అక్కడ ఉన్నటువంటి ధర్మపురి ప్రజలు ఓడగొట్టి పంపించాడు. ఇంత వెనుపూస లేకుండా దళితుల పరువు ఎందుకు తీసినావు నువ్వు అని ఓడగొడితే ఇప్పుడు పోయి మళ్ళీ అధికారం లేకుంటున్నావు. మహేష్ కుమార్ను పిసిసి అధ్యక్షుని చేసే ముందు మిగతా పార్టీని అడిగారు. ఎవడు అడగాలి ఈ ప్రశ్న? నీ సామాజిక వర్గం నీ దళితుల గురించి మాట్లాడినప్పుడు నువ్వు విచక్షణతో సంయానం ఉండాలి. ఎందుకంటే వాడు రెడ్డి, వాడు వెల్మ, వాళ్ళు కొట్టుకుంటారు. నీ సమాజానికి మేలు జరుగుతున్నప్పుడు నువ్వు విచక్షణతో సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే నీ సామాజిక వర్గ ప్రయోజనం ఉన్నదన్న. నువ్వు దొరకు మేలు చేద్దామని ఉరుకురికి దొర మనల్ని ఉరికిలాడిచ్చిండు. పోపో నువ్వు దళితుడికి కావాలంటారు మా కొంపలు ములుగుతాయి. ఎందుకంటే మేము మా పార్టీ అది మా కుటుంబ పార్టీ, 25 ఏళ్ళుగా మేము దాన్ని పెంచి పోషిసుకొస్తాను. ఎవరికన్నా ఇచ్చినావా ఇప్పుడేళ్ళ వరకు, ఇన్నేళ్ళ వరకు, 28 ఏళ్ళ వరకు నువ్వు మాట్లాడిపో అని ఆయన ఉరుకులాడితే పోయి ఈయనే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ఆ పదవి దళితుడికి ఎందుకు ఇవ్వలేదని ఈయన అడుగుతాడు. ఇప్పుడు అదే కదా అడిగేది. నువ్వెట్లా అడుగుతావు? మళ్ళా ఆయన ఇయ్యలేదు నన్ను ప్రశ్నించినప్పుడు ఈ మాట నువ్వెట్లా అడుగుతావు? నువ్వు ఇచ్చినావా అని నువ్వే కూడా అడగడానికి ఈ మాట? నువ్వే దళితునివే, ఎవరిని అడుగుతావు నువ్వు ఆ మాట? రేవంత్ రెడ్డి నీ సామాజిక వర్గపు లేదా నీకు ఒక మేలు జరిగి నువ్వు దళితుని కాబట్టి నీకు అర్హత ఉన్నది. నువ్వు ఆ పార్టీ అధ్యక్ష పదవి తీసుకునేటువంటి అర్హత నీకు ఉన్నది కాబట్టి నువ్వు ఏం క్వశ్చన్ చేయాలి? ఆ పార్టీని మాకేం తక్కువ ఉన్నది, మేము పార్టీ కష్టపడ్డాము, మా ఓట్లు ఉన్నాయి, మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితేనే నీకు గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయినావు, మాకేం అర్హత లేదని నువ్వు ప్రశ్నించాల్సింది పోయి నీకు మేలు జరిగితే లేదా నీ సామాజిక వర్గకు మేలు జరిగే ఒక ప్రశ్న ఎదుటోడు వేసినప్పుడు నువ్వు స్వాగతించాల్సింది పోయి ఇంకా ఎదురు బాణాలు వేస్తావు. తర్వాత 46 ఏళ్ళు గాంధీలే కాంగ్రెస్ అధ్యక్షుడు, మరి నీ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ అని చెప్పేసి, సరే అది 150 ఏళ్ళ చరిత్ర, 175 ఏళ్ళ చరిత్రలో 46 ఏళ్ళు గాంధీలు ఉన్నారు. కానీ పార్టీ పెట్టుకున్నటువంటి నీ పార్టీ ఏ పార్టీలో అయితే పనిచేస్తున్నావో ఆ నాయకుడు 25 ఏళ్ళుగా ఆయనే ఉంటాడు అధ్యక్షుడుగా. ఆయన ఉంటాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆయన చీఫ్, అలా కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకెవడో. మరి రాదా మీకు? ఇప్పుడు మీకు దళితుల ఓట్లు కావాలి, బీసీల ఓట్లు కావాలి, మైనార్టీల ఓట్లు కావాలి, కానీ వాళ్ళ పార్టీలు మాత్రం అధ్యక్షుడు చేయకూడదు. ఏదన్నా ఉన్నది ఏ దేశంలో అయినా. ఇప్పుడు అంతేందుకు మీరే మాట్లాడి 46 ఏళ్ళు గాంధీలు ఉన్నారంటే 150 ఏళ్ళలో ఎంతో మంది పోయింది. బీజేపీ కూడా మొన్నటికి కూడా ఎంతో మంది అధ్యక్షులు వచ్చింది పోయింది. ఇప్పుడు 25 ఏళ్ళుగా ఒక్కడే ఎట్లుంటాడే? మొన్ననే చేసుకున్నారు, అది రజతోత్సవం చేసుకున్నారు. 25 ఏళ్ళు ఒకడే ఉంటాడు అధ్యక్షుడు. అది ఏమన్నా రాజకీయ పార్టీయా లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? కుటుంబ పార్టీ అని అనరై ఇట్లా మాట్లాడినప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ పార్టీలో ఒకరికి దళితునికి ఇవ్వండి ఆ పార్టీ అధ్యక్ష పదవి, అదే ఒక పద్ధతి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో మీరు పదవులు మాట్లాడుకుని దాన్ని తెలంగాణకి ఏదో గొప్పగా ఓడగొట్టినట్టు ఏదో పొడిచిపెట్టినట్టుగా గొప్పలు ఎందుకు చెప్తాలన్నప్పుడు నువ్వు ఆ దళిత సామాజిక వర్గం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అది వాస్తవం అని మాట్లాడాలి. ఒకవేళ అట్లా వాస్తవాన్ని మాట్లాడితే అలా నుంచి వెళ్ళగొడతా అంటే సైలెంట్గా ఉండాలి. కానీ నువ్వు నీ సామాజిక వర్గానికి మేలు చేసినటువంటి వ్యక్తి మీద నువ్వు ఎట్లా బాణాలు వేస్తావు? ఎందుకంటే ఈయన ఏమన్నాడు, అరే మా కొంపలు మునిగేటట్టున్నారా ఆయన అని ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడినావు. నువ్వు నిజంగా చెప్పి ఇప్పుడు తెలంగాణలో నువ్వు ఇట్లా ఏం టైటిల్ ఇచ్చినావు? దళిత ద్రోహి కాంగ్రెస్. నిజంగా కాంగ్రెస్ ద్రోహి, నువ్వు ద్రోహి. ఇప్పుడు ఈ కాంటెస్ట్లా ఎవరు ద్రోహి, ఎవరికి ఉడిగం చేస్తూ ఏ సమాజానికి నష్టం చేస్తూ మాట్లాడినావు ఇప్పుడు నువ్వు? నిజంగా చెప్పండి. మీరు దళిత ఏదో చిన్నపాటి పదవుల కోసం మొత్తం సమాజాన్నే, దళిత సమాజాన్నే మీరు పోయి ఆ దొరకాల చేతిలో పెడతారు. నిజంగా ద్రోహి నువ్వు కాదా? నీకు ఇంత అవమానం జరిగితే చిన్న ఏదో పదవి కోసం నువ్వు అక్కడ మళ్ళీ అదే నీకు అవమానం చేసిన దగ్గర ఎట్లుంటావు నువ్వు? అసలు ఇది కదా అసలు ద్రోహి, ఇది కదా మన దళితుల ఆత్మగౌరవం అంటే కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టింది నువ్వు కదా. అందు గురించి అక్కడ నిన్ను ధర్మపురి ప్రజలు ఓడగొట్టింది.